హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే మనం పకోడా చేసుకోబోతున్నాం. ఎలా చేసుకోవాలో చూసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకొని సరిపడంత శనగపిండి వేసేసుకోండి. దాని తర్వాత చిటికెడు సోడా, కొంచెం ఉప్పు, కొంచెం కారం, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దానికి తగినంత వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. దాని తర్వాత పొయ్యి మీద ప్యాన్ పెట్టేసి దాంట్లో కొంచెం ఆయిల్ వేయండి. మనం 1 అవర్ పక్కన పెట్టేసిన పిండిని తీసుకొని దాంట్లో మనం కట్ చేసిన ఉల్లిపాయలు వేసి బాగా కలుపుకోవాలి. అది పేస్ట్ అయ్యేలాగా కొంచెం కలుపుకోవాలి. దాని తర్వాత మనం కొంచెం జీలకర్ర వేసుకొని మంచిగా కలుపుకోవాలి, జీలకర్ర మిక్స్ అయ్యేలాగా. దాని తర్వాత కొంచెం వాటర్ పోసేసుకొని మెత్తగా అయ్యేటట్టు కలుపుకోవాలి. దాని తర్వాత మనం ప్యాన్ హీట్ అయిందో లేదో చూడాలి. ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం వేయడం స్టార్ట్ పెడదాం. ఇప్పుడైతే వేయడం అయితే స్టార్ట్ పెట్టేశాను. చూడండి, వేయడం అయితే స్టార్ట్ పెట్టేశాను. దూరం దూరం అని వేయాలి, దగ్గర వేస్తే ఒకటికొకటి అతుక్కోపోతాయి. సో మనమైతే కొంచెం దూరం దూరం వేయాలన్నమాట. కొంచెం దూరం వేస్తే స్టిక్కీగా రాకుండా మంచిగా వస్తుంది అనమాట. చూడండి, నేనైతే వేసేస్తాను. చూడండి, ఇప్పుడైతే వేయడం అయితే అయిపోబోతుంది. అన్నీ వేసేసాం, ఎక్కువ వేయద్దు. ఇప్పుడైతే ఒక గరిటె తీసుకొని కలుపుకోవాలి. కొంచెం తర్వాత ఒక 2 మినిట్స్ తర్వాత మళ్ళీ గరిటె తీసుకొని మళ్ళీ కలుపుకోవాలి. ఇది షార్ట్ వీడియో కాబట్టి నేను మొత్తం చూపించలేకపోతున్నాను. సో చూడండి, ఇప్పుడైతే మంచిగా కలుపుకున్నాం. ఇప్పుడైతే మన పకోడా రెడీ అయిపోయింది అనమాట. చూడండి, మన పకోడా ఎంత మంచిగా వచ్చిందో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.